ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో పెద్దలు మా అన్నగారు మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి తర్వాత తన సొంత నియోజకవర్గమైన జహీరాబాద్, దాని తర్వాత రెండో ప్రాధాన్యత హుస్నాబాద్కి ఇచ్చి ఈరోజు 24వ సెంటర్గా ఇక్కడికి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా వారికి ఒక్కసారి చప్పట్లు కొట్టి హుస్నాబాద్ ప్రజల పక్షాన్ని ధన్యవాదాలు తెలియాల్సిందని కోరుతా ఉన్నాం. షెడ్యూల్ ఏం చేస్తుంది, షెడ్యూల్ ఎందుకు అనే ఆలోచనలు లేకుండా ఈరోజు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి కూడా మహిళలందరికీ కూడా ఒక దృఢ సంకల్పంతో కుటుంబంలో భర్తతో పాటుగా భార్య శ్రమ పడితే తప్ప నడవలేనటువంటి పరిస్థితుల్లో ధరలు పెరుగుతున్న సందర్భంలో మహిళలు కూడా ఇంట్లోనే కూర్చొని ఆదాయం పెంచుకోవడానికి, కొంత వనరులను సమకూర్చుకోవడానికి వివిధ రకాల శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ ఇవ్వబడతా ఉంది. ఈ శిక్షణతోటి తప్పకుండా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పిల్లల్ని చదివించుకునే విధంగా తయారవుతారని, కావాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మీరందరూ కూడా ఇక్కడ 4-5 రకాల శిక్షణలు ఉన్నాయి. ఒకటి కుట్టు మిషన్లకు సంబంధించినది, 2 బ్యూటీ పార్లర్కి సంబంధించినది, 3 కంప్యూటర్ డిటిపి కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ కంప్యూటర్కి సంబంధించి ఇంకా డాటా ఎంట్రీ ఆపరేటర్ కానీ అకౌంటింగ్ ప్యాకేజ్. ముఖ్యంగా ఇలా పెరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీలలో అంతా అకౌంటింగ్ అంతా కంప్యూటరీకరణ అయిన తర్వాత కంప్యూటర్ ఇంటర్మీడియట్ సిఈసి తీసుకున్న వాళ్ళు కానీ డిగ్రీలో బీకాం చదువుకున్న వాళ్ళు ఈ కంప్యూటర్ అకౌంటింగ్ ప్యాకేజ్ సిస్టమ్ మీద కమాండ్ వస్తే ఎక్కడ పనిచేసుకున్నా ఇలా ఉద్యోగం దొరికే పరిస్థితి. బ్రిటిషర్ సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా శరీరాన్ని రక్షించుకోవడానికి సంబంధించి కొన్ని మెలకువలు నేర్పుతూ ఊర్లలో కూడా తక్కువ ఛార్జీలతోటి మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి కానీ లేదా ఇతరత్ర కొంత ఆ యొక్క బ్యూటీ పార్లర్ ద్వారా కొంత శిక్షణ పొంది ఉపాధి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాని తర్వాత ఊర్లలో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయినా, మోటార్ ఖరాబ్ అయినా, ఫ్యాన్ ఖరాబ్ అయినా, లైట్ అయినా, ఎలక్ట్రికల్ పరంగా కూలర్ ఖరాబ్ అయినా అవి కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువక, ముఖ్యంగా ఇది మగవాళ్ళ కొరకు కేటాయించబడ్డది, ఇవన్నీ కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. పైన అంటే కుట్టు మిషన్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదా కంప్యూటర్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, బ్యూటీ పార్లర్లకు సంబంధించి కావచ్చు, లేదా మెకానిషన్ అయితే ఇలా మనం రోజు వాడే వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరాబ్ అయితే వాటిని కూడా చేసుకోవడంతో పాటుగా ఇంకా కొన్ని కోర్సుల్ని నేను పెట్టమని చెప్పినాను. ఆ కొన్ని కోర్సులు ఇంకా కూడా మీరు వీటిని సక్సెస్ చేస్తే అందరూ వచ్చి ఎన్రోల్ చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ పొందితే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించేటువంటి విధంగా కూడా నేను చర్య తీసుకుంటాను. మీ అందరి ఆశీర్వచనంతో ఎమ్మెల్యే, మంత్రి అయినా కానీ ఎవరు ఉద్యోగానికి వచ్చినా హుస్నాబాద్లనే కావాలంటారు. పక్కన సిద్దిపేట పోమంటే కూడా సిద్దిపేట పోవాలని అంటారు. మరి ఒక్కడే హుస్నాబాద్ 2 ఉద్యోగాలు దొరికితే చెప్పరు. మీరు చాలా ఉద్యోగాలు చేయగలుగుతాను. నేను ఎక్కడన్నా నాకున్నటువంటి శక్తిని ఉపయోగించి తెలంగాణ మొత్తంలో ఆర్టీసీ పరంగానో, రవాణా శాఖ పరంగానో, బీసీ వెల్ఫేర్ శాఖ పరంగానో, ఇతరత్ర సహకార మంత్రులైనటువంటి కొన్ని పెద్దల సహకారంతో ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పగలుగుతారు. కానీ మేము ఇంటికాడ కూర్చున్నా కానీ ఉద్యోగాలు ఏమంటే కొద్దిగా నాకు ఇబ్బంది అయితే ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఎవరైనా బయటకు పోయి ఉద్యోగాలు సెక్యూరిటీ గార్డు కావచ్చు, ఆర్టీసీలో సపోజ్ సెక్యూరిటీ గార్డు నేను ఉద్యోగం ఇస్తాను. ఇప్పుడేం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంట్రన్స్ ఉంటుంది. కాంట్రాక్ట్ బేస్ మీద ఇచ్చే ఉద్యోగం నేను హుస్నాబాద్లో చేస్తా అంటే ఎంతమంది పెట్టారు హుస్నాబాద్లో? ఎవరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఉద్యోగాలు కావాలనుకుంటే వేరే ప్రాంతాలు పోయి చేయగలుగుతారు అనుకుంటే ఇక్కడ ఉన్న ఇచ్చుకుంటూ కొంత వృద్ధాప్యులైన తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాళ్ళకి అక్కడిక్కడ ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం తీసుకుందాం. అది కాక మా కాళ్ళ మీద నిలుచుకోవాలి, నా కుటుంబాన్ని నిలబెట్టాలి, నా భర్తకు సహకారం ఉండాలి, పిల్లలు చదువుకోవడానికి నేను కూడా తల్లిగా నా బాధ్యత నెరవేర్చాలి, స్వయంగా ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. మహిళా సంఘాల ద్వారా కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. మహిళా సంఘాల ద్వారా కూడా అనేక పథకాలను
మా పట్టణంలో మా శాఖలో ఒక మల్లేశం అని చెరుపు తరపున ఒకటి పెట్టుకున్నాం. మీ సంఘాల దగ్గరకు వస్తాడు, వాడవాడకు వస్తాడు, లేదా మా ఆఫీసులో ఉంటాడు. దయచేసి ఏమేమి స్కీములు ఉన్నాయి అన్ని స్కీమ్స్ కూడా మీకు అవగాహన చేస్తాడు. మహిళలు హుస్నాబాద్ నియోజకవర్గాల ప్రతి మహిళ ప్రభుత్వం తరఫున ఏదో ఒక పథకం పొందాలి. దానికి సంబంధించి ఆయనే, నేను, మీరు ఇక్కడ మొత్తం ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మనం ఈ బాధ్యత నిర్వహించాలని సందర్భంగా కోరుతాను. దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు ఈ సంస్థ ద్వారా ఈ సంస్థకు సంబంధించి కూడా గతంలో పెద్ద కార్యక్రమాలు లేకుండే గిరిధర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ కార్యాలయానికి నేను పోయినా వాళ్ళందరికీ చెప్పినాం. ఈ సెక్యూరిటీ అనేటువంటి సంస్థను ఎండి వేణుగోపాల్ గారు కూడా చాలా సానుకూలంగా పనిచేసే వ్యక్తి. ఈ అన్న మానాల మోహన్ రెడ్డి ఇప్పుడు శివయ్య గారి దగ్గర ఉన్న ప్రోగ్రాంకు కోఆపరేటివ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ వారు కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటా ఉన్నారు. ఆర్టీఓ గారు ఉన్నారు, లైబ్రరీ చైర్మన్ గారు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, ఈ ఏరియా కార్పొరేటర్ రత్నమాల గారు ఉన్నారు, ఫ్లోర్ లీడర్ పద్మక్క గారు ఉన్నారు, వేదిక మీద కార్పొరేటర్ ఉన్నారు, పాత్రికేయులు ఉన్నారు, పట్టణానికి సంబంధించిన ముఖ్యులు ఉన్నారు, చదువుకుంటున్న చెల్లెలైన విద్యార్థినులు ఉన్నారు, ఈ పట్టణానికి సంబంధించిన తల్లులందరూ ఉన్నారు. దయచేసి ఈ సెక్రటరీ కార్యాలయంలో ఇంకొక సెక్షన్ ఏర్పాటు చేయాలనేంత వచ్చి శిక్షణ పొందండి. తప్పకుండా అన్ని రకాల సహకారం అందించడానికి ఇంకా ట్రైనింగ్ నడవంగా వాళ్ళ మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని తను ఇక్కడ బాధ్యత వహిస్తుంది. సెక్రటరీలో చాలా కాలం ఎంపీ ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు. ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు, వారు కూడా ఇది సహకరించినారు. ఇంకొకటి కూడా త్వరలోనే ఒక క్యాంప్ పెడతాం. ఇంతకుముందేమో ఉద్యోగాలకు సంబంధించి జాబ్ మేళా పెట్టినాం. ఇప్పుడు ఓన్లీ విదేశాలకు వెళ్లే వాళ్ళు నర్సు కావచ్చు, డ్రైవర్ కావచ్చు, వంట మనిషి కావచ్చు, ఇతరత్ర ఇంట్లో అనేక ఈ కార్పెంటర్ కావచ్చు, ఇతరత్ర కొన్ని ఉద్యోగాలు బయటి దేశాల్లో అధికారికంగా టాన్కామ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళకి అక్కడ భాష రాకపోతే భాష కూడా నేర్పుతారు, వీసా ఇప్పిస్తారు, పాస్పోర్ట్ ఇప్పిస్తారు, అన్ని రకాల సేవలు ఇచ్చి ఉద్యోగ భద్రతను కల్పించి అక్కడికి పంపిస్తారు. ఒక్కొక్క ఉద్యోగానికి 2 లక్షలు 3 లక్షల జీతాలు కూడా ఉన్నాయి. ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఒక క్యాంపు పెట్టబోతా ఉన్నాం. అందులో కూడా ఎవరైనా అలా పోవాలని నేను విదేశాలకు 4-5 ఏళ్ళు ఇంతకు దుబాయ్ పోతుంటివి, ఇంతకు బాంబే పోతుంటివి, 5-6 ఏళ్ళు పోతే కుటుంబం సెటిల్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇదేం బస్కర్ పైరవీ కార్లు సంబంధించిన ఇష్యూ కాదు. ప్రభుత్వమే ఒక టామ్కామ్ అనే సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించే కార్యక్రమం తీసుకుంటుంది. ఆ అధికారులతో కూడా నేను మాట్లాడినా. ఇప్పటికే ఎండిఓల ద్వారా ఆ సమాచారం ఎన్రోల్మెంట్ జరుగుతోంది. త్వరలో దానికి సంబంధించి కూడా అన్ని మీకు అవగాహన కల్పించేది ఒక ఎగ్జిబిషన్ పెడతారు. పెట్టినప్పుడు మీరు ఏ దేశానికి పోవాలో మీరు నడుస్తున్నారు, నర్సుగా ఇక్కడ ఉద్యోగం ఇబ్బంది అవుతుంది. బయట దేశాలకు పోతే 2-3 లక్షల శాలరీ ఉంది. ఉన్నప్పుడు పోయి వస్తే 3-4 ఏళ్ళు పోతే ఇక్కడ కుటుంబాన్ని సెటిల్ చేసుకోవచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు అనుకునేది. దాని తర్వాత రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా గౌరవ వెళ్లి కాలువలకు సంబంధించి నిన్న కూడా ఆర్టీఓ పేపర్లో చూసిన కోయలలో కూడా ప్రజా సర్వే నిర్వహించినారు. తప్పని కాలువలకు సంబంధించి కొద్దిగా ఎవరికైనా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాలువలు తీయడానికి రైతులకు కొద్దిగా సహకరించండి. అక్కడ ఎవరి పట్ల వివక్ష కానీ, నేను ఇంజనీర్ కాదు, ఇంజనీర్లు అలైన్మెంట్ చేసిన ప్రకారంగా దయచేసి అందరూ సహకరిస్తే తొందరలోనే కాలువలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతం ద్వారా సస్యశామలం చేస్తాం. సస్యశామలం అయిన తర్వాత పరిశ్రమల కేంద్రం ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలని అక్కన్నపేట మండల నాయకులు, ఆ చౌటపల్లి నాయకులందరూ కూడా వస్తే అక్కడ పోయి చూసినాం. కొంత వద్దు కావాలంటారు. నేను కూడా వాళ్ళ విద్యత నేను ఎవరికి అన్యాయం చేసేది లేదు. ఏం రసాయన ఫ్యాక్టరీలు లేను, కెమికల్ ఫ్యాక్టరీలు లేను, ఫార్మా ఫ్యాక్టరీలు లేను, వాసన రాదు. అంతా అగ్రికల్చర్ రిలేటెడ్ రైస్ మిల్లులు, కాటన్ మిల్లులు, సీడ్ ఫ్యాక్టరీలు, గోదాంలో ఉంటే ఉద్యోగాల అవకాశాలు పెరుగుతాయని చెప్తా ఉన్నా. పట్టణంలో పెద్దలందరూ కూడా దయచేసి అది ఏర్పాటుకు అధికారులు రెడీగా ఉన్నారు. కొంత చిన్న సమస్యను అక్కడ వాళ్ళకు కన్విన్స్ చేసి పరిష్కారం చేసినట్టయితే అది కూడా ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది నిరుద్యోగులకు అనేటువంటి మాట సందర్భంగా ఇస్తున్నాం. నా లక్ష్యం ఒకటే, హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికల ముందు కూడా చెప్పిన, ఎన్నికల తర్వాత నేను మీ శాసనసభ్యుని అయిన తర్వాత హుస్నాబాద్ అంటే గౌరవం పెరిగే విధంగా చేస్తానని చెప్పిన మీరు ఎక్కడికి వెళ్ళినా, దవాఖానకైనా ఇంకెక్కడికైనా హుస్నాబాద్ అంటే కొద్ది గొప్ప 5 పైసలు 10% గౌరవం పెరిగే విధంగా చేస్తున్నా. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించాలనేటువంటి ఆకాంక్ష నాకు ఉంది. దానికి అనుగుణంగా ఎక్కడైనా
10 నెలలైంది. కొన్ని చేయగలిగినాం, కొన్ని చేయకపోతే దయచేసి అన్యత భావించకండి. తప్పకుండా ముందు ముందు ఇంకా ఓపికగా అన్ని రకాల నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇతర రావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు రైతు కేంద్రాలు తిరిగినాం. అనేక స్కీమ్స్ ఉన్నాయి. వాటి పట్ల కూడా వ్యవసాయదారులు కొంత అవగాహన చేసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా రెవెన్యూ వచ్చే విధంగా, ఆదాయం వచ్చే విధంగా చూడాలని సందర్భంగా కోరుతూ నేను గిరిజనులను కోరుతా ఉన్నా. ఇంకా సెట్వింగ్ ద్వారా ఉన్న ట్రైనింగ్ వల్ల మీరు ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి పన్ను మినహాయింపు చేసినాం. అంతకుముందు రోజు 5 అయ్యేటి, నిన్న ఒకటే రోజు 131 వాహనాలకు రిజిస్ట్రేషన్ అయింది. భవిష్యత్తులో ఢిల్లీలో చూస్తున్నారు, పాఠశాలకు పనిచేసారు. పొగతోటి ఏం పొల్యూషన్, నా కొడుకు కూడా చదువుకుంటాడు, బయటికి నందొస్తే మొత్తం నల్లగా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ హైదరాబాద్ తెలంగాణ కావద్దని ఈవీ వెహికల్స్ అన్ని బంద్ చేసినాం. మధ్య డీజిల్ ఇవన్నీ బంద్ చేసి ఎలక్ట్రానిక్ వాహనాలు ఇస్తా ఉన్నాం. హుస్నాబాద్ లో కూడా షెడ్యూల్ ద్వారా హైదరాబాద్ లో కొన్ని వాహనాలు ఇస్తా ఉన్నారు. మా హుస్నాబాద్ లో కూడా కొంత ఆటోలను ఇవ్వడానికి వరకు ప్రణాళిక చేసుకోమని చెప్పి నేను మీ అందరి తరఫున ఒకసారి గట్టిగా కపాటి వారి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే హుస్నాబాద్ కూడా నేను జైరాబాద్ ఎక్కడ అనుకున్నా. తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా సెటిల్మెంట్ తరఫున అన్ని రకాల అభివృద్ధి చేయమని సందర్భంగా మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ సెంటర్ మీ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా శిక్షణ పొందినటువంటి విధంగా, అత్యంత మందికి ఉపయోగించుకునే విధంగా ఎప్పుడు కూడా నిరంతరం మేము ఫాలో అప్ చేస్తాం. వాళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందే విధంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మరి గౌరవ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు.